దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి అనుచరులకును, విశ్వాసులకును, యావత్ ప్రపంచానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన మహిమగల శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా శుభాభివందన తెలియజేసుకుంటున్నాం. ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అందరూ వర్ధిల్లుచున్నారని నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని నిత్యం ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థనా జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు మనం దేన్ని వెంబడించి జీవిస్తున్నాం, దేన్ని మన రక్షణ అని అనుకుంటున్నాం, ఎవరి ద్వారా మనం పరలోకానికి వెళ్ళగలం అన్న ఒక అంశం గురించి మనం వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, కేవలం ఈ ప్రపంచంలో మన గురించి తన తండ్రి యొద్ద మొరపెట్టుకునేది ఎవరన్నా ఉన్నారు అని అంటే అది యేసుక్రీస్తు ప్రభువులు వారు ఒకరే. ఆయన మాత్రమే మన తీర్పరి, మనల్ని నడిపించేవాడు, మన కాపరి. కాబట్టి ఈ ఒక విషయాన్ని మీ హృదయంలో మొదటగా ఉంచుకోండి. తర్వాత వాక్యంలోకి వెళ్దాం. ముందు ఎందుకు ఈ విషయాన్ని మీ మనసులో ఉంచుకోండి అని చెప్పాను మీకు అర్థమవుతుంది. అయితే మనం సత్యాన్ని ఈ రోజుట్లో వెంబడిస్తున్నామా అన్న ఒక మాట గురించి ముందు ధ్యానించుకున్నాం. చూడండి పిల్లారా, ఇప్పుడు మన జీవితంలో అనేక పరిస్థితుల్లో మనం ఏం చేస్తామనంటే సత్యాన్ని పక్కన పెట్టేసి అబద్ధాన్ని వెంబడిస్తూ మన జీవితాల్లో చాలాసార్లు అనేక సందర్భాల్లో మనం అబద్ధాన్నే మన ఐడియల్గా చేసుకొని చాలామంది కూడా ఈరోజు నశించిపోయే జనాంగంగా ఉన్నారు. అయితే ఈరోజు మన యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు ఏమి బోధించారు అన్న ఒక అంశం కనుక మనం ధ్యానించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలోనే ఆయన స్పష్టంగా లిఖింపబడి ఉన్నాడు, స్పష్టంగా చెప్పి ఉన్నాడు. అయితే అది ఎక్కడ అని కనుక అయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలుగా ఉన్నట్లయితే ఊరికే ఉంచొద్దు, వాక్యం ఇక్కడ చెప్పేది ఖచ్చితంగా తెరవండి, తెరచి చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. మరలా ఒకసారి చదువుకుందామా? నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మును స్వాతంత్రులుగా చేయను. చూడండి పిల్లారా, సత్యాన్ని వెంబడించే ప్రతి ఒక్కరూ స్వాతంత్రులుగా అవుతారంట. అయితే ఈరోజు మన జీవితాల్లో మనం సత్యాన్ని వెంబడిస్తున్నామా, అబద్ధాన్ని ఐడియల్గా చేసుకొని మన జీవితంలో మనం ముందు కొనసాగిపోతున్నామా? పరిశుద్ధ గ్రంథంలో చెప్పినట్లు కనుకైతే మనం కొన్ని సందర్భాల్లో కాకుండా దేవుడు మనకు అనుగ్రహించే ప్రతి ఒక్క రోజులో కానివ్వండి, ప్రతి గంటలో, ప్రతి సంవత్సరంలో, ప్రతి ఏదైనా కానివ్వండి, దేవుడు మనకు అనుగ్రహించే ప్రతి ఒక్కటి కూడా స్పష్టమైనటివి, మంచివే ఉంటాయి. స్పష్టంగా మన జీవితంలో కనుక మనమే చూసుకున్నట్లయితే చాలా తప్పులు ఆయనకు వ్యతిరేకంగా మనమే చేసిన వాళ్ళంగా ఉంటాం, కానీ మన ఎడల ఆయన ఒక్క తప్పు కూడా చేసిన వాడుగా ఉండడు. ఎందుకంటే మనల్ని గొప్ప జనాంగంగా చేయాలని ఆయన ఉద్దేశం. ఈరోజు మనం ఆయనకు సహకరించి గొప్ప జనాంగంగా మారుతున్నామా? దేవుడు చెప్పిన మాటలు వింటూ ఆయన మార్గంలో నడిచి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను మనం పొందుకుంటున్నామా? ప్రియులారా, ఎన్ని కుటుంబాల్లో ఈరోజు సత్యాన్ని వెంబడించి వెళ్తున్నారు? అన్న సత్యం అంటే ఏంటి అని కనుక మీరు నన్ను అడిగినట్లయితే చెప్తాను ప్రియులారా. ఇప్పుడు వాక్యం మందు నిలిచిన వారైతే మనం కనుక దేవుడిచ్చి వాక్యం కనుక మనం నిలిచిన వారం అయితే, వాక్యాన్ని మనం నమ్మినట్లయితే, వాక్యాన్ని మనం ధ్యానించి వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్న వారం అయితే నిజంగా ఆయన శిష్యులం అయ్యి సత్యాన్ని మనమే గ్రహించగలుగుతాం. నిజంగా ఆయన శిష్యులం అయ్యి ఆయన ఇచ్చే జ్ఞానంతో సత్యాన్ని మనమే గ్రహించగలుగుతాం. సత్యం ఏది అని కనుక మీరు నన్ను అడిగినట్లయితే ఆ చిన్న వాక్యం కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచే చూద్దాం ప్రియులారా. అదే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు, నేను మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక సంతోషకరమైన మాట ఏదన్నా ఉందేనంటే అది ఇదే. టాప్ 10లో నాకు తెలిసి ఇది ఫస్ట్లో ఉంటుంది. సత్యముని, జీవమును, మార్గమును
ఆయనే అని మనకు చెప్తూ ఉన్నాడు పిల్లారా. ఈరోజు ఆయన్ని మనం వెంబడించగలుగుతున్నామా? ఆయన్ని మనం ఎరగగలుగుతున్నామా? ఆయనే సత్యమని, ఆయనే జీవమని మన జీవితానికి మనం చెప్పుకోగలుగుతున్నామా? మనం జీవించిన ఎడల క్రీస్తు అందే జీవించాలి. మనం సత్యాన్ని వెతకని ఎడల ఆయనే సత్యం అని మనం గ్రహించాలి అనే ఒక మాటతో మనం ముందు కొనసాగిపోతున్నామా పిల్లారా? ఈరోజు మనమే ప్రశ్న వేసుకునే సమయం కనుక వచ్చినట్లయితే తప్పకుండా దీని గురించి మనకు ఖచ్చితంగా ప్రశ్న వేసుకోవాలి. సత్యం అని అంటే మన జీవితాల్లో దేన్ని అనుకుంటున్నాం? సత్యం అంటే ఈ ప్రపంచంలో ఏదన్నా ఉంది అంటే అది యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కరే. జీవం అంటే ఈ ప్రపంచంలో ఏదన్నా ఉందంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కరే. మార్గం ఏదన్నా ఉందంటే అది ఆయన మాత్రమే. ఈ యొక్క వాక్యం, పరిశుద్ధ గ్రంథం అందించిన వాక్యాన్ని ధ్యానించడమే కాకుండా మేము హృదయంలో ఉంచుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి పిల్లారా. మనం ముందుగా చదువుకున్న మాట ఏంటనంటే, ఆయన యందు నిలిచిన వారు ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని గ్రహించగలుగుతారు. వాక్యం కదన్నానంటే వాక్యం దేవుడు ఒకటే. ఆది యందు వాక్యముండును, వాక్యం దేవుడే ఉండును. కాబట్టి ఆయన మనకు అనుగ్రహించిన ఈ వాక్యాన్ని మనం గనక ఆ వాక్యంలో మెలకువలు తెలిసి గనక దాన్ని ధ్యానించినట్లయితే, ఆ వాక్యాన్ని మనం స్వీకరించినట్లయితే, మనం దాన్ని నిత్యం ధ్యానిస్తూ దాంట్లో ఉన్న జ్ఞానాన్ని మనం పొందుకున్న వారం కనుక అయితే తప్పకుండా సత్యం ఏదో అసత్యం ఏదో మనకు తెలుస్తుంది. అయితే ఆ జ్ఞానం మనకు అనుగ్రహించేది ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకరే ప్రియులారా. చాలా వాటికి ఈరోజు మన జీవితంలో సమస్యలుగా ఉండిపోతాయి. చాలా కొన్ని పరిస్థితులు కానివ్వండి, లేదంటే మనకు స్వయంకృత అపరాధాలు మనం చేసుకున్నట్టు కానివ్వండి, అవి ఏం చేస్తానంటే ఒక భ్రమలోకి నెడతాయి మనల్ని. అబద్ధాన్ని వెంబడించు, అబద్ధం వెనక వెళ్ళు, అబద్ధం చెప్పింది నిజం. అబద్ధం అంటే అపవాది. నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు సత్యాన్ని వెంబడించినట్లయితే సత్యం వల్ల వచ్చేటివి చాలా ఉన్నాయి బెనిఫిట్స్, ఉపయోగాలు. సత్యం వల్ల వచ్చే ఉపయోగాలు ఎప్పుడు కూడా మంచివే. సత్యం వల్ల వచ్చే ఉపయోగాలు ఎప్పుడు కూడా నిన్ను ముందుకు ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తాయి. సత్యం వల్ల వచ్చే ఉపయోగాలు ఎప్పుడు కూడా నిన్ను దేవుని యందు నిలబెట్టడానికి ప్రయత్నిస్తాయి. నువ్వు అబద్ధం ఒకవేళ నువ్వు జీవిస్తున్నట్లయితే ఒక మాటను నువ్వు జ్ఞాపకం చేసుకునేదానికి ప్రయత్నించు. నా ప్రియ సహోదరి సహోదర, దేవుడు నీ ఎందున్నాడు, ఆయన నువ్వు గ్రహించగలిగినట్లయితే, ఆయన ఎందు నువ్వు నిలిచినట్లయితే తప్పకుండా సత్యం ఏంటో కూడా నీకు తెలుస్తుంది. సత్యం ఏంటి అని కనుక మనం పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథమే ఒక క్వశ్చన్ రేస్ చేస్తుంది, పరిశుద్ధ గ్రంథమే దానికి ఆన్సర్ కూడా ఇస్తుంది. సత్యం ఎవరై ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. కాబట్టి ఆయన యందు నిలిచి ఉందాం. ఆయన వాక్యాన్ని మనం కనుక ధ్యానించినట్లయితే నిత్యం ఈ డౌట్స్ అన్నీ సగం క్లియర్ అవుతాయి. మనకు ఈ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. కొన్ని పెద్ద డౌట్లు ఉంటాయి మనకు. దేవుని కృప అయితే ఒకవేళ ఖచ్చితంగా ఆ డౌట్లన్నింటినీ క్లియర్ చేయడానికి నేను ఒక నెల రోజుల పాటు అదే ఆ డౌట్స్ క్లియర్ చేసే వాక్యాలే అప్లోడ్ చేస్తాను పిల్లరా, ఒకవేళ దేవుని కృప కనుక అయినట్లయితే. ఎందుకంటే చాలామంది నా స్నేహితుల్లో కూడా చాలామంది నన్ను అడుగున్నారు, నా బంధుమిత్రులు అడుగున్నారు, నా సహోదరులు చాలామంది అడుగున్నారు. దాని గురించి నేను ఒక 3-4 వీడియోలు చేస్తున్నాను. కానీ అదే ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీద వీడియో చేయాలని అంటే దేవుడు నాకు ఇచ్చే ఆ శక్తిని బట్టి తప్పకుండా నేను చేస్తాను ముందున్న రోజుల్లో. కాబట్టి మన అన్ని కుటుంబాలు, మన సంఘాలు, మన బిడ్డలు అందరూ కూడా సత్యాన్ని వెంబడించేదానికి ప్రయత్నం చేద్దాం. సత్యం యందు నిలిచి ఉండేదానికి మాత్రమే మనం ఆరాటపడాలి ప్రియులారా. నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్పిన యేసు నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి పోడు. నీ చేయి విడిచేవాడు ఆయన కాదు. ఆయన యందు నిలిచి ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయి. సత్యాన్ని నువ్వు గ్రహించగలుగుతావు. అప్పుడు నువ్వు దేవుడు ఉన్నాడా, దేవుడు లేడా, లేదంటే ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఏదైనా నన్ను నడిపిస్తుందా అని కనుక నీకు కానీ డౌట్ వచ్చినట్లయితే, ఏదైనా నామకాయ వాస్తిగా కనుక నువ్వు దేవుణ్ణి చర్చికొస్తా దేవుని వాక్యాన్ని కనుక ధ్యానించినట్లయితే, సత్యం ఏది దేవుడా అని కనుక నువ్వు అడిగినట్లయితే తప్పకుండా ఆయన సత్యం ఏదో నీకు చూపిస్తాడు. ఆయన జ్ఞానాన్ని నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు ఆయన యందు నిలిచి ఉంటేనే సత్యం ఏదో నీకే తెలుస్తుంది. అప్పుడు సత్యం ఏది, అబద్ధం ఏది,
దేన్ని వెంబడించి ప్రజలందరూ అన్య జనాంగం వెళ్తున్నారు? క్రైస్తవ జీవితంలో దేన్ని వెంబడించి వెళ్ళాలి అన్న ఒక ఆన్సర్ నీకే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఆన్సర్ మీద చాలా డిబేట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క ఆన్సర్ గనక ఒక తెలియాల్సిన వాళ్ళకి గనక కొంతమందికి తెలిస్తే ఆటోమేటిక్గా డిబేట్లు, క్రైస్తవుల మీద ఈ దాడులు తప్పకుండా ఆగుతాయి ప్రియులారా. ఎందుకంటే ఆన్సర్ క్రైస్తవ జీవితంలో కానివ్వండి, మన విశ్వాస జీవితంలో కనుక మనకు ఆన్సర్ దొరికినట్లయితే ఆ ఆన్సర్తో దేన్నైనా ఎదిరించవచ్చు. కాబట్టి అది అంశంగా మన జీవితంలో ఉంచుకోండి. ఆన్సర్ నిన్ను దేవుని గురించి ఎవరైనా నిన్ను ఒక క్వశ్చన్ వేశారంటే దానికి ఆన్సర్ నీ దగ్గర ఉండాలి. దానికి ఆన్సర్ నీ దగ్గర ఉండాలంటే అది వాక్యంలోనే ఉండాలి. ఆ వాక్యం నీ ఎందు ఉండాలంటే సత్యం నీ ఎడలు ఉండాలా. సత్యం నీ ఎడలు ఉండాలంటే నువ్వు దేవుని ఎందు నిలిచి ఉండాలా. కాబట్టి నువ్వు దీన్ని జ్ఞాపకం చేసుకో. తప్పకుండా మన కుటుంబాలు మనం దేవుని ఎందు నిలిచి ఉందామని ప్రార్థిద్దాం. ఆయన ప్రతి ఒక్కరికి సహాయం చేసే దేవుడుగా ఉంటాడు, మార్గం చూపించే దేవుడుగా ఉంటాడు, సత్యాన్ని బోధించే దేవుడుగా ఉంటాడు, జీవం నేనే అని చెప్పే దేవుడుగా ఉంటాడు పిల్లారా. కాబట్టి ఆయన ఎందు మాత్రమే నమ్మకం ఉంచి మన జీవితాల్లో మనం ముందు కొనసాగిపోవాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ఆయన దీవించును గాక. మన కుటుంబాలందరికీ ఆయన తోడేండు నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వేతరంలో వరకు మేలును కనికరమును చూపించే దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవాను అనేవాడు వన్ దేవానికి వందనాలు స్తుతురాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. నిత్యం జాతుల చేత పరిశుద్ధుడు అని పొగడబడు మహాదేవ మహాగణుడ నీకే స్తుతురాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. ఆయన జ్ఞాపకం చేసుకున్న తండ్రి, మా ప్రియ బిడ్డల్ని, ప్రియ కుటుంబాలని, ప్రియ సంఘాలని నా తండ్రి, ఈరోజు నా తండ్రి ఉపవాస దినమై ఉండగా నా తండ్రి ఎంతోమంది నా తండ్రి వాళ్ళ అవసరతలు కొరకు లేదంటే నీకు దగ్గర అవ్వాలను నా తండ్రి, ఆయన మీ కొరకు నా తండ్రి ఆయన పని చేయాలని ఆతృతతోనూ నా తండ్రి ఉపవాసం ఉండి నా తండ్రి వాళ్ళు మొరపెట్టుకుంటుండగా నా తండ్రి ప్రతి ఒక్కటి ప్రార్థన విన్నపాన్ని నా తండ్రి ఆయన ఆలకించి వాళ్ళకి ఏమేం కావాలో దయచేయమని వేడుకుంటున్నాం నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఈ క్రీస్తు పరిచర్య ఛానల్లో అనేక మంది వాళ్ళ ప్రార్థన అవసరతలు మాకు తెలుపుచుండగా నా తండ్రి ఆయన ప్రతి ఒక్క ప్రార్థన అవసరతను నా తండ్రి నీ పాదాల చెంత పెట్టి ఉన్నాం నా తండ్రి. కాబట్టి ప్రతి ఒక్క అవసరతను తీర్చమని వేడుకుంటున్నాం నా తండ్రి. కుటుంబంలో నా తండ్రి ఆయన ఆ కలహాలు రేపుచు నా తండ్రి, అపవాది నా తండ్రి ఏ ఒక్క కుటుంబాల్లో చిచ్చులు పెడుతున్నాడో నా తండ్రి, అటువంటి ప్రతి ఒక్క కుటుంబంలోంచి నా తండ్రి యేసు నామములో వాటిని విడిచిపెట్టుకుపోను గాక. నీ సహాయం చేత కుటుంబం బలపడి నా తండ్రి నిత్యం నడిపించే కుటుంబంగా ఉండేలాగా నీ సహాయాన్ని అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఒక సంఘానికి కానివ్వండి, లేదంటే కుటుంబానికి కానివ్వండి, నా తండ్రి యావత్ ప్రపంచానికి నా తండ్రి సత్యాన్ని బోధించే దేవుడుగా నువ్వు ఉన్నావు నా తండ్రి. కాబట్టి సత్యం నీవే అన్నావు కాబట్టి నిన్నెరిగి మా జీవితాల్లో మేము ముందు కొనసాగిపోయే వారిగా ఉండేలాగా మమ్మల్ని ఏర్పరచుకోమని వేడుకుంటున్నాం నా తండ్రి. ఎందుకంటే నా తండ్రి సత్యాన్ని వెంబడించిన ఎడల నా తండ్రి అబద్ధం ఏదైతే ఉందో మా జీవితాల్లో తుడిచిపెట్టుకుపోతుందో నా తండ్రి, ఆ ఆశతో మేము జీవించేదానికి నా తండ్రి సత్యం నా తండ్రి ఎప్పుడు మా ఎడలో ఉంటుంది అన్న ఒక నమ్మకంతో మేము ముందు కొనసాగిపోయేదానికి నీ యొక్క సహాయాన్ని, ధైర్యాన్ని, తోడిని మాకు అనుగ్రహించి మనం వేడుకుంటూ ఈ ఛానల్ నా తండ్రి ఇతర స్థుతులు చెల్లించుకుంటూ అదండి ఎవరైతే నా తండ్రి ఆపత్కాలంలో నా తండ్రి నీవే మాకున్నావయ్యా మొదలుపెట్టుకుంటున్నారు నా తండ్రి, అటువంటి ప్రతి ప్రార్థన నా తండ్రి జ్ఞాపకం చేసుకొని వాళ్ళకునే నా తండ్రి లేబుల్ని నా తండ్రి తీసేసి నా తండ్రి నాయన నీ యొక్క కృపతో నా తండ్రి నీ యొక్క మేలుతో వాటిని నింపమని వేడుకుంటూ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన మహిమగల శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.